నీవు చేయు నీ కార్యమంతటిని ఆశీర్వదించుటకును. మైక్ తీసుకొని చదువుతాం. ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని ఆయన తెరుచును. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమందు తన మంచి ధననిధిని ఆయన తెరుస్తాడంట. వాటి కాలంలో అంటే దిస్ ఇస్ ద సీజన్. ఏప్రిల్ 11th అనేది మనకు ఒక సీజన్. హల్లెలూయా. ఏమి ఈ సీజన్ అంటే మరి ఒక ఘనమైన కార్యాలు. ఈ ఏప్రిల్ మాసం అంట 40 సంవత్సరాల తర్వాత వచ్చిందంట. ఇజ్రాయిల్ మాసంలో చూస్తే, చరిత్రలో చూస్తే ఇజ్రాయిల్ దినాలలో అద్భుత కార్యాలు ఎన్నో జరిగిన సంవత్సరాలు ఉన్నాయంట. మరి మొన్న మనకు ఏం చెప్పినాడని ఈ ఏమంటారు ఎరుకో కాదు, యోర్దాను నది దాటిపోయే జ్ఞాపకార్థ దినంగా ఈ దినం ఉంది అనేసి మనకు ఏప్రిల్లోనే తెలియపరిచినారు. మరి ఈరోజు ఏంటి స్పెషల్ అంటే మనము మన శత్రువుల ఎదుట భోజనం చేయడం కావాల్సిన గణ్యకరమైన జీవితాన్ని సమకూర్చే ఒక సమయం అంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎస్తేర్ యొక్క ఆశీర్వాదాలను చూసే సంవత్సరం అంటారు. హల్లెలూయా. అబ్రాహాముని అబ్రహాముగా పిలిచిన పేరు మార్చిన సంవత్సరంగా ఉందంటారు. హల్లెలూయా. సో నీ జీవితంలో, నా జీవితంలో న్యూ ఎరా బిగిన్ అవ్వబోతుంది. హల్లెలూయా. న్యూ సీజన్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. మనం అనుకుంటాము మనకి ఇప్పుడే జరగాలి, ఈ రోజే జరగాలి, ఇలా జరగాలి. కానీ పరలోకంలో అనుకోవాలి. పరలోకంలో కాలముల సమయంలో యెహోవా ఆధీనంలో ఉన్నాయి అని అంటున్నాడు కదండి. మరి భూమి మీద ఉన్న సమయం వేరు, పరలోకంలో ఉన్న సమయం వేరు. అయితే దీన్ని ఏ తరగతి మనం ఎదురు చూస్తున్నామో చాలా అవమానాలు కూడా, దుఃఖాలు కూడా, వేదనలు కూడా వెళ్తున్నాం. కానీ దిస్ మంత్ ఈజ్ వెరీ ప్రెషియస్ టు us. హల్లెలూయా. మరి ఈ నెలలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప అభిషేకాన్ని, గొప్ప కృపను మనం పొందుకుంటామండి. హల్లెలూయా. అందుకే తన ఆకాశపు వాకిళ్ళని తెరుస్తున్నాడు. ఒకసారి పక్క వాళ్ళకు చెప్దామా, నా కోసము నీ కోసము ఇప్పుడే ప్రభు తెరిచిన ఆకాశ వాకిళ్ళని బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దామని. హల్లెలూయా. అవును, ప్రభు యొక్క కృప మనల్ని ఆవరిస్తే, ప్రభు యొక్క మహిమ మనల్ని హత్తుకుంటే చాలు. ఈ లోకంలో ఇక ఏది అవసరం లేదు. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమిస్తే చాలు కదండి, మనం ఐశ్వర్యవంతులు. ప్రభు మనల్ని దీవిస్తే చాలండి, ధనవంతులనే. కాబట్టి ప్రభు కృప మనల్ని ఆవరించునుగాక. హల్లెలూయా. సో మన క్లిష్ట సమయాల్లో దేవుడు జయమిస్తాడని ప్రభుని సమీపిస్తున్నాము. అలాగే ప్రభు యొక్క కృపను బట్టి నడిపించే దేవుడు ఆయన వెళ్తున్నా. కీర్తనలు 16:3 చదువుతా. కీర్తనలు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఎందుకు? భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, కేవలం వాళ్ళే నాకు ఇష్టలు. హల్లెలూయా. మరి ఆ భక్తులంతా మన జీవితానికి ఒక అద్భుతమైన మార్గదర్శకులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళ నుండి మనం కొన్ని నేర్చుకుంటున్నాము. వాళ్ళ నుండి మన జీవితంలో గోల్ రీచ్ అవ్వడం ఎలా, వాళ్ళ జీవితాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు యొక్క ఉద్దేశాలు వాళ్ళ పట్ల నెరవేర్చినట్టుగా మన పట్ల కూడా అలాంటి ఉద్దేశాలని నెరవేర్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు మహా గొప్ప కార్యాలను జరిగించుగాక. ఆమేన్, ఆమేన్. మరి దైవికమైన కృపను బట్టి, దైవికమైన ప్రేమను బట్టి ఆయన ఏంటంటే విలువని ఎడబాని కృపాకరణ కటాక్షలతో మనం దర్శిస్తున్నాడు. కాబట్టి ఆయన ఉంటే చాలు, ఆయన కృపలో వర్ధిల్లింపబడితే చాలు అంటున్నాడు. కాబట్టి కీర్తనలు 16:3 మరొకసారి చదువుతామా? Commit your works to the Lord and your plans will be established. నువ్వు చేసే పనిని దేవుడితో కలుపుకోవాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలంటున్నాడు. కీర్తనలు 16:3. సిస్టర్ మళ్ళా 16-13 చదవండి.
సరే, మూడో పాయింట్ వచ్చేసి మనము దేవుడితో మనం కమిట్ అవ్వాలి. కమిట్ యువర్ సెల్ఫ్, కమిట్ యువర్ వర్క్స్ టు ది లార్డ్ అండ్ యువర్ ప్లాన్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడైతే దేవుడితో నువ్వు కమిట్మెంట్ తీసుకుంటావో, అంటే ఆయనతో నీ జోడుగా ఉంటావో, అప్పుడు నీ ప్లాన్స్ అన్నింటినీ విస్తరింపజేస్తాడట, ఆశీర్వదిస్తాడట, ఎస్టాబ్లిష్ చేస్తాడట. హల్లెలూయా. ఎస్టాబ్లిష్ అవ్వడం అంటే అబ్రహాం విస్తరించినాడు కదండి, ఎక్కడికి వెళ్తే అక్కడ దీవించబడినాడు. యోసేపు కూడా దీవించబడినాడు, యాకోబు దీవించబడినాడు. అంటే ఎప్పుడైతే దేవుడితో ఒక కమిట్మెంట్, ప్రభు నేను దీవించబడితే, ప్రభు నేను వెళ్తున్న దేశంలో ఆశీర్వదించబడి క్షేమంగా తిరిగి రాగలిగితే ఇక్కడ నేను ఒక మందిరాన్ని కడతాను. సో యూ హ్యావ్ టు కమిట్ లైక్ దట్. దేవా నన్ను దీవిస్తే నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. హల్లెలూయా. ప్రభు నన్ను నువ్వు వర్ధింపజేసే నీకు మహిమకరమైన రాజ్య విస్తరణకు నేను పాటుపడతాను. కాబట్టి ఈరోజు అందరం ఒక 2 నిమిషాలు, ప్రభు నన్ను నువ్వు ఆశీర్వదిస్తే నేను వర్ధింపబడే విధానాన్ని బట్టి నీకు సాక్షిగా ఉంటాను. అది ఏ సమస్య అయినా వెళ్ళొచ్చండి. ఈరోజు ఫినాన్షియల్ బ్రేక్ అంటున్నాం, కానీ మీ జీవితంలో మీ డిజైన్ ఏముంది, మీ పరిస్థితులు ఏముంది, ప్రభా నన్ను ఆశీర్వదిస్తే నేను సాక్షిగా, నువ్వు నన్ను ఇప్పటి వరకు నడిపించిన విధానంలో ఉన్న జ్ఞానం కంటే ఇంకా అతిశయకరంగా నేను నా జీవితంలో నీ కొరకు బ్రతకాలని కోరుకుంటున్నానంటూ నీ జీవితంలో ప్రభుకి ఇవ్వాల్సిన సమయాన్ని బట్టి ఇంకా ముందరకు వెళ్ళడానికి ప్రయాసపడతాం. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు మనల్ని దీవించే దేవుడుగా ఉన్నాడు. ప్రభు తప్ప ఇంకెవరైనా మనల్ని హెచ్చించగలరా అని? ఆయన తెరిచిన ద్వారాన్ని ఎవరైనా మూయగలరా? ఆయన మూసిన ద్వారాన్ని ఎవరైనా తెరవగలరా? తెరవలేరు. అంటే అసాధ్యమని సాధ్యపరచుడు ఎవరి చిత్తం? మన యేసయ్య చిత్తం. ఆయన తప్ప ఇంకొక వారు లేరు మనల్ని దీవించడానికి. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. పరిగెత్తి ఆ ఆశ్రయాన్ని గట్టిగా పట్టుకుంటే ఆయన మహాదుర్గమై ఉంటాడంట. హల్లెలూయా. హల్లెలూయా. వర్షం వస్తే వెంటనే ఎగిరిపోతామండి. ఎక్కడ వర్షం పడదో అక్కడికి పరిగెత్తుతాం కదా. ఎండ ఉందనుకోండి, ఎండ నుండి పారిపోవడానికి చెట్లను, చెట్ల నీళ్ళను, కొండ నీళ్ళను ఆశ్రయిస్తాం. అలా కష్టం ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలంట? మన ప్రభుని ఆశ్రయించాలంట. హల్లెలూయా. ఎందుకు ఆశ్రయించాల? కంటిన్యూషన్ చదివాం. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనము ఆశ్రయించాలి. హల్లెలూయా. నీకు ఎలాంటి ఆపద ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయినా ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితులు అయినా ఉండొచ్చు, కానీ ఆయన నమ్మదగిన సహాయకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను ఆశ్రయించాలంట. దేవుడు ఖచ్చితంగా మన జీవితాలలో విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభా ఇదిగో నా జీవితం అపారవసరం నీకు అంకితం అంటూ మనం ఈ సందర్భంలో ఒక మంచి పాట పాడుకోవచ్చు. ఎందుకంటే పర్సనల్గా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి మనం మాటలతో చెప్పలేనప్పుడు ఒక మంచి పాటతో కూడా దేవుడికి సమర్పించుకుంటాం. హల్లెలూయా కదా. మరి నిజంగా భక్తులందరూ అనుభూతి చెందితేనే రాస్తారు, లేదంటే ఒక కొత్త పాట మీరే రాసుకోండి. కానీ మన మాటలు రాలినప్పుడు పాటల ద్వారా ప్రభుని సమీపించగలం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది పాటల ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుందన్నా అని అనగలుగుతారు? అవునా? పాటలలో మనల్ని మనం మైమర్చిపోతాం. ఆ నాటిలో నుండి వస్తుంది ఆరాధన, నోట్లో నుండి కాదు. మాటలైతే నోట్లో నుండి వస్తాయి. ఆలోచన అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ పాట ఒకే క్యాషువల్గా పాడడం, పెదవులు కాదు, పాట లోపలి నుండి అంత భాగంలో నుండి రావాలని ప్రయాసపడతాం. హల్లెలూయా. సో లైక్ దట్ దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి అని అంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన మన నమ్మదగిన సహాయకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వేగంగా పరిగెత్తి మనము కృపను పొందుకోగలం. అలాగే యోహాను సువార్త 8:36 వెళ్దాం. యోహాను సువార్త 8:36. కుమారుడు స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులైందురు. ప్రైజ్ ది లార్డ్. కుమారుడిని ఆయన స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజంగా
స్వతంత్రులు అంటే ఈరోజు అప్పుల భారం నీ మీద ఉందేమో. సాతాను ఏ భారం నీ జీవితంలో పెట్టినాడో, ఏ ఇబ్బంది నీకు కలుగజేస్తున్నాడో, అయితే దేవుడు నీకు స్వతంత్రాన్ని ఇవ్వాలనుకుంటే అది అపవాది సాధ్యం కాదు ఆ చిక్కులో ఉంచడం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ప్రభా నువ్వు నన్ను స్వతంత్రురాలుగా చేసినావు, స్వతంత్రుడుగా చేసినావు. నువ్వు సిలువ మరణం పొందినావు కదా, ఆ మరణం ద్వారా నువ్వు నా జీవితంలో అనేకమైన కాళిమాల కట్లు విరగొట్టినావు, తెగ నరికి వేసినావు. కాబట్టి ఇప్పుడు ఆ కృప నన్ను ఆదరించును గాక అని అడిగాడు. హల్లెలూయా. అది ఎలాంటి భారమైనా సరే ఆ వెల చెల్లించబడింది. ఆమేన్, ఆమేన్. ఏ వెల చెల్లించబడిందండి? నీ జీవితంలో అప్పు అన్న బాధ ఉండొచ్చు, వేదన అన్నది ఉండొచ్చు, దుఃఖం అనేది ఉండొచ్చు, ఆలస్యం అని, నిస్సహాయత, నిరీక్షణ లేని స్థితి, నిరుద్యోగం, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి కూడా ఉండొచ్చు. కానీ ఈ ఏప్రిల్ 11th అనేది నీ జీవితంలో ఒక గొప్ప బ్రేక్ ఇవ్వబోతుంది. హల్లెలూయా. శత్రువులు ఎదుట నాకు బలను సిద్ధపరుస్తున్నాడు దేవుడు అని చెప్తామా? శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తున్నాడు. శత్రువులు అంటే ఇంటి పక్కన ఉన్నాయమనో, ఇంట్లో ఉన్నాయమనో కాదు. శత్రువు అంటే ఎవరని? నిన్ను వేదనకి గురి చేసిన అపవాది ముందర. ఆమేన్. అపవాది ఓడిపోతున్నాడు. హల్లెలూయా. అపవాది మీద జయమైపోతున్న దేవుడు మహిమనందును గాక. ఆమేన్, ఆమేన్. yes he is the God of Almighty. ఆయన శత్రువుల ఎదుట మనకు భోజనమును సిద్ధపాటు చేయబోతున్నాడు. మరి ఇక్కడ మనకు డివైన్ హెల్ప్ కావాలి. మత్తయి సువార్త 6:33 చూడండి. డివైన్ హెల్ప్ దొరకాలి. డివైన్ హెల్ప్ దొరకాలంటే దేవుని దగ్గరికి వెళ్తేనే మనం ప్రభా నా అప్పులు ఉన్నాయి, నా ఇరుకులు ఉన్నాయి, నా ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఆ కష్టం ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నా వేదన నీకు అర్థం కాలేదా అని గునుగుతూ వెళ్తాను ప్రార్థన. దేవుని దగ్గరికి గునుగుతూ వెళ్ళాలా, సంతోషంగా వెళ్ళాలా? కీర్తనలు 3వ అధ్యాయంలో ఉంటుంది. ఏమంటుంది? సంతోషముతో, స్తుతి కీర్తనలతో, స్తుతి ఆగములతో ప్రభు యొక్క గుమ్మంలోకి ప్రవేశించుడి అంటారు. హల్లెలూయా. ప్రభు యొక్క గుమ్మంలో అంటే దేవాలయం మాత్రమే కాదని, నీ దేహము దేవుని ఆలయం అని మనం చెప్పుకున్నాం వాక్యం కదా. ఆ దేహము యొక్క ద్వారాలలోకి ఆశీర్వాదాలు కుమ్మరించబడాలి. అవునా? నీ నవనాడులు దేవుని స్తుతించే రీతిగా ఉండాలంటే నువ్వు కృతజ్ఞతలు చేసినప్పుడు ఆ నెగిటివ్ ఆలోచనల ద్వారా వచ్చే పాయిజన్ నీ జీవితాన్ని నాశనం చేస్తుందంట. ఆ నెగిటివ్ ఆ ఆలోచనలను బట్టి ఈ పరిస్థితులన్నీ నిస్సహాయతలో వెళ్ళిపోతాయి. ఎంత ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తే అంత అనారోగ్యం, ఎంత పాజిటివ్ ఆలోచిస్తే అంత ఆశీర్వాదకరం. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి అని అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్పిస్తున్నాడు. అవునండి. మరి ఆ ఆనందించడము అనేది తెలియనప్పుడు, ప్రభులో సంతోషించడం మనం తెలియనప్పుడు మనం ఎలా ప్రయత్నం పొందుకుంటాం? దుఃఖపడడం, చింతించడము, బాధపడము ఇవన్నీ సాతాను యొక్క ఐశ్వర్యం. మనం అదే స్థితిలోనే ఉండిపోతే మనకి ఏమైనా లాభం ఉందా? లాభం లేదు. కానీ ప్రభు కృపలో మనం దీవించబడుతున్నాము అని నిరంతరం సంతోషంగా దేవుని స్తుతించగలిగితే, కొంతమంది అంటారు దేవుడు ఏం చేయడు కానీ మనం దేవుని ఆరాధించాలి అంటారు. దేవుడు ఏం చేయకపోయినా మనం దేవుని స్తుతించాలి అంటారు. మరి దేవుడు ఏమో చేస్తాడని వస్తామా, ఏం చేయడానికి వస్తామా దేవుని దగ్గరికి? గట్టిగా శబ్దం కాదు. మరి దేవుడు ఏం చేయను అని బోర్డు పెట్టుకున్నాడు అనుకుందాం ఈ రోజు నుండి. ఓకే, దేవుడు ఏం చేయడు అని బోర్డు పెట్టుకున్నాడు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? చర్చికి రాగలుగుతారా? వస్తారా? ఏం చేస్తారు? అది చాలా అనుకుంటున్నారు. వెరీ గుడ్. కానీ దేవుడు ఏం చేయడంటే ఏమని ప్రార్థన చేశారు? దేవుడు చెప్పచ్చు, ఆయన గణపరుస్తాడు. అసలు నాకు ఆల్రెడీ జరగకుంటే నీకు ఆ మూడు రాదు జరగను అంతే కదా సార్. ఏం జరగకుంటే ఇంకా నాకు అసలు చర్చికి రావాలనిపిస్తలేదు, నాకు డిప్రెషన్ ఉంది, నేను అసలు ఇంకా ఎన్నేళ్ళని విశ్వాసంగా ఉండాలా, ఎన్నేళ్ళని భక్తి ఉండాలా, అవసరమైన భక్తి అని ఒక సపరేషన్లోకి వెళ్ళిపోతాం.
ఏం లేదు, జీవితం సంతోషం లేదు, సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు, ఎందుకు నాకు ఇవన్నీ అని అనుకుంటాం. అనుకుంటామా? ఏమంటారా? నిజంగా అంటారా? ఎంతమంది దేవుడు నాకు ఏం చేయకపోయినా నేను దేవుడిని ఆరాధిస్తా అంటారు? చేతులు ఎత్తుతాను. చేతులు ఎత్తిన మీ చేతులు దేవుడు బాగా చూస్తాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని. ఎబ్రిలలో అవును, చేయటకు నమ్మకస్తులు, ఆ టాపిక్ వేరే. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేయడు అనే టాపిక్ ఇందుకు వచ్చినాను. దేవుడు ఏం చేయడు, దేవుడిని అడిగిన టైం వేస్ట్ అనే టాపిక్ వస్తున్నా. అప్పుడు దేవుడు ఏం చేయకుండా మీరు దేవుడిని ఆరాధిస్తారా? చూద్దామంటే ప్రైజులా మొదటి స్వకారం 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. ఎప్పుడు? ఇప్పుడు దేవుడు ఎందుకు చేయడో అర్థం చేసుకుంటే నీకు ఆయన ఆరాధించగలుగుతాం. హల్లెలూయా. ఎందుకు చేస్తాడో తెలుసుకుంటే నువ్వు ఆరాధిస్తావు. ప్రైజ్ ది లార్డ్. చేయడానికి ఒక రూల్ ఉంది, చేయకపోవడానికి ఒక రూల్ ఉంది. అందుకే నేను మీకు జనవరి నెలంతా ఒక కమాండ్మెంట్ ఇచ్చినాను, ఒక ప్రామిస్ ఇచ్చినాను. అవును, వితౌట్ కమాండ్మెంట్ యూ కెనాట్ డూ ప్రామిస్, యూ కెనాట్ మూవ్. ఆయన వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ఆజ్ఞలలో ఉండాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నా ఆ క్రీస్తు యొక్క నడిపింపులో నువ్వు ఉండగలిగితే నువ్వు ఆజ్ఞలలో నేను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి ఆయన నాకు చేయకపోతే ఇంకెవరికి చేస్తారని ఒక బహు మంచి ధైర్యంతో నువ్వు ఉండగలవు. హల్లెలూయా. అయితే ఈ వాగ్దాన నెరవేర్పు విషయంలో ప్రభు ఎందుకని నా జీవితంలో లేట్ జరుగుతుంది అనేది నువ్వు సరి చేసుకోవాలి. సేవకుడు అయి ఉండొచ్చు, సేవకురాలు అయి ఉండొచ్చు, ప్రార్థనకి ఓటమి అనేది లేదండి. కానీ ప్రార్థన ఓడిపోయిందంటే నీ క్వశ్చన్కి ఆన్సర్ రాలేదంటే నీ ప్రార్థన తక్కువైందని లెక్క. హల్లెలూయా. ప్రార్థన 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 ప్రార్థనని నీ జీవితానికి ఆయువు పట్టు. వెళ్ళి గ్రహంగాన్ని అయ్యో నీ సక్సెస్గా ఉండేది ఏంటయ్యా అంటే నాకు సక్సెస్ వెనుక ఉండేది 3 పాయింట్స్ ఉన్నాయన్నారట. ఫస్ట్ వచ్చేసి, సెకండ్ వచ్చేసి, థర్డ్ వచ్చేసి వింటాం కానీ మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఎందుకంటే నాకు ప్రార్థన చేయబోదు కాదు. చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను, ఎన్నేళ్ల నుండి ఎదురు చూస్తున్నా నాకు ప్రార్థనలో పరిపక్వత దేవుడు తీసుకున్నాడు. ప్రార్థనలో నాకు జయ జీవితం ఇవ్వలేదు, అందుకనే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అంటున్నాను. కానీ అలా కాదు దేవుడు చిత్తం. ప్రార్థన అనేది ఒక సంభాషణ. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి అని అన్నాడు. ఆయన నీతి ఏంటి? ఆయన రాజ్యంలో ఏమున్నాయి? సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఐశ్వర్యం ఉంది, అభిషేకం ఉంది, కృప విస్తరిస్తుంది. కాబట్టి దాంట్లో నీకు ప్రతి అవసరత తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. మరి అలాంటి ప్రతి అవసరత తీర్చబడలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే దేవుడు చెడ్డవాడనా? దేవుడు చేయలేడనా? దేవుడు చేయకుండా చేసుకుంటున్న నీ పరిస్థితులేమో సరి చేసుకోలేదని అర్థం. హల్లెలూయా. కాబట్టి నీ పరిస్థితిని సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించారు. ఎట్లనగా ప్రియులందు తాను ఉచితముగా నాకు అనుగ్రహించిన కృప మహిమను తీసుకొనున్నట్లు ఖచ్చిత ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుని స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలమని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక.
ఆమేన్. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆమేన్. క్రీస్తు యొక్క ఆశీర్వాదాల్లో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించడు. ఇప్పుడే కదా దేవుడు అనుగ్రహించడం ఏం చేయాలంటే ఎందుకు అనుగ్రహించడు అనే దాన్ని ఈ వచనం చూపిస్తుంది. అనుగ్రహించేసినాడు ఆల్రెడీ. అనుగ్రహించిన దాన్ని నువ్వు అనుమానిస్తున్నందు వలన నువ్వు పొందుకోలేకున్నావు. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క పరిస్థితులు, మన స్థితిగతులలో నేను 1 లక్ష రూపాయలు నీ చేతులకు ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత చెక్ రూపంలో ఇచ్చినాను అనుకున్నాను. బయట ఐస్ క్రీమ్ బండి వచ్చింది. దాని వాల్యూ 1 లక్ష రూపాయలు అనుకున్నాను. ఓకేనా? ఐస్ క్రీమ్ బండి బయట వచ్చింది, అది కూడా 1 లక్ష రూపాయలు. లేకుంటే ఒక నెక్లెస్ సెట్ అనుకున్నాను. ఒక సెట్ కూడా వచ్చింది, అది కూడా 1 లక్ష రూపాయలు. ఇప్పుడు నీ దగ్గర ఒక కాగితం మాత్రమే ఉంది, డబ్బులు లేవు. మరి అక్కడ ఉన్న ఆ వ్యక్తి దగ్గర నువ్వు కొనుగోలు చేయగలవా, చేయలేవా? ఎంతమంది చేయగలరు? ఆ పేపర్ వాల్యూ మీకు తెలిసి డబ్బు ప్లేస్లో ఈ పేపర్ ఉంది కాబట్టి అదైనాకనే ఇదైనా ఒకటే యూటిలైజ్ చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే పొందుకోగలరు. లేకపోతే అది నువ్వు చూస్తూనే ఉంటావు, ఇది పట్టుకునే ఉంటావు, పనికిరాని వ్యక్తిగా నిలబడిపోతావు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే నువ్వు నీ దగ్గర ఉన్న ఆ విలువైన వాగ్దానాలను ఖర్చు చేయడం తెలుస్తుందో, ఈ వాగ్దానాల ద్వారా వాగ్దానాలు ఈజ్ ఈక్వల్ టు దేవుడు కదండి. వాగ్దానాలు ఈజ్ ఈక్వల్ టు ఆశీర్వాదాలు, వాగ్దానాలు ఈజ్ ఈక్వల్ టు వస్తువు, వాగ్దానాలు ఈజ్ ఈక్వల్ టు వివాహం, వాగ్దానాలు ఈజ్ ఈక్వల్ టు సంతోషం, వాగ్దానాలు ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్. అలా వాగ్దానాలను ఖర్చు చేయాలి. ఖర్చు చేయాలి అంటే నోరు పలకాలి. నీ నోరు తెరువు, దాన్ని నేను బాగా నింపుతానని అన్నాడు. ఎందుకు? కళ్ళు తెరువు అని అన్నాడా? చెవులు తెరువు అని అన్నాడా? ఎందుకు నోరే తెరవాలి అంటే నీ వర్కౌట్ నువ్వే చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీ ఆరోగ్యం కోసం నువ్వే తినాలా? నీకు షుగర్ వస్తే నువ్వే రొట్టె తినాలా? నేను తింటే రొట్టె మీకు షుగర్ తగ్గుతుందా? నేను ఇంజక్షన్ వేసుకుంటే మీకు తగ్గదా? నేను ట్యాబ్లెట్ వాడితే మీకు తగ్గదా? తగ్గు. అంటే ఇప్పుడు ఎవరు వేసుకోవాలి? మీ జాగ్రత్త మీరే కలిగి ఉన్నారు. ట్యాబ్లెట్స్ మీరే వాడాలి. మంచి ప్రోటీన్ ఫుడ్స్ మీరే తీసుకోవాలి. ఫ్రూట్స్ కావచ్చు, సలాడ్స్ కావచ్చు, ఏవి మీరు మెయింటైన్ చేయాలో అవే చేయాలి. కానీ అక్కడ తినబుద్ధి అవ్వడం లేదు. అక్కడ మా ఇంట్లో నేను ఎక్కువ ఓట్స్ తింటుంటాను, లేకుంటే మూస్లీ తింటుంటా. తర్వాత వెజిటేబుల్స్లో ఆమ్లెట్ వేసుకొని తింటే ఇది ఒక తిండినా నేను తింటున్నాము అంటున్నాను. అవి కారం వాడితే తినలేం కదా, కొంచెం లైట్గా సాల్ట్, పెప్పర్ అట్లా వేసుకొని తినేస్తుంటాం. మా తమ్ముడు అంటాడు, ఎన్నేళ్ళు బతుకుతావు ఇట్లాంటి తిండి తినడానికి? ఎన్నేళ్ళు బతకాలనుకుంటున్నా అంటే ఒక 1 ఏళ్ళు బతుకుతున్నాము అనేది కాదునా, ఒక క్రమశిక్షణ మీద బ్రతకాలి. అవునా? నీకు తెలుసు, లాస్ట్ ఇయర్ అంతా నేను కింద కూర్చొని పైకి లేవలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ జనవరి నుండి నా స్టైల్ మారిపోయింది. రైజులా నేను ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటున్నాను, మీన్స్ డైట్ తీసుకుంటున్నాను. ఆమ్లెట్లో వెజిటేబుల్స్ వేసి తీసుకోవాలని, ఓట్స్లో వెజిటేబుల్ వేసుకోవాలని, రైస్ అవాయిడ్ చేయాలని, మంచి ఏమంటారు డిటాక్సినేషన్ వాటర్ తీసుకోవాలని నాకు ఒక న్యూట్రిషన్ కూడా ఉంది. అన్నీ తీసుకుంటున్నాను. కానీ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే నేను సర్వైవ్ అయ్యేదాన్ని. నేను మీ బ్యాగ్స్ కూడా మీరు నాకు హెల్ప్ చేసేవాళ్ళు కదా. అంటే వేళ్ళలో నొప్పులు ఉండేవి, కాళ్ళలో నొప్పులు ఉండేవి, కింద పడి లేచినప్పటి నుండి ఏదో ఒకటి ప్రాబ్లం ఉంది, సఫర్ అవుతూనే ఉన్నాను. మరి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను, అవునా? హెల్తీ డైట్ తీసుకుంటున్నాను, హెల్తీ లిక్విడ్స్ తీసుకుంటున్నాను. బట్ ఐఎమ్ అన్ఏబుల్ టు రిసీవ్ మై హీలింగ్. ఓవర్ వెయిట్ అవుతున్నాను, ఎక్కువ థింక్ చేస్తున్నా, ఏంటి ప్రభా ఇదంతా ప్రార్థన చేస్తున్నాను, నాకేం కుదరడం లేదు. బట్ దేవుడు నువ్వు ఫాస్టింగ్ ఉండని నాకు బయటపరిచిన తర్వాత జనవరి నుండి నేను ఫాస్టింగ్ ఎప్పుడైతే ఉన్నానో అప్పటి నుండి ట్యాబ్లెట్స్ వాడడం అయిపోయింది. ఆమె ట్యాబ్లెట్స్ వాడడం లేదు. ఇప్పుడు నేను ఓట్స్ తీసుకోవడం లేదు, ఉషా చేసిన ఫుడ్ తింటున్నాను. ఈ ఉషా చేసిన ఫుడ్ని బేకార్ ఫుడ్ అంటారు డైజెషన్స్, తెలుసా?
డైటీషియన్స్ అంటే ఏం పెడతారు? డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, వెజీస్ తీసుకోండి, కదా సలాడ్స్ తీసుకోండి అంటారు. కానీ మనం ఏం తింటున్నా? ఎల్లిపాయ కారము, అన్నం, ఉప్పు, పప్పు. అయితే దాంట్లో ఎంత ఆశీర్వాదం అంటే వాళ్ళు లేదని అంటున్నారు డైటీషియన్స్, న్యూట్రిషన్స్, దీంట్లో ఏ న్యూట్రిషన్స్ లేవు. బట్ వాట్ ఐఎమ్ ఈటింగ్ అనేది మీకు చెప్తే దాంట్లోనే ట్యాబ్లెట్ వాడటం లేదు ఈరోజు. ప్రైజ్ లార్డ్. ఈరోజు నాకు ట్యాబ్లెట్స్, ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను ఇంట్లో యూజ్ చేయడం లేదు, కానీ హెల్తీగా ఉన్నాను, కానీ సర్వైవ్ అవుతున్నాను, నా హెల్త్ అంతా సెట్ అవుతుంది, నా పరిస్థితులు అన్నింటిలో దేవుని కృప విస్తరించబడడం, కూర్చొని యాక్టివ్గా లేగలుగుతున్నాను, నా అంతటా నేను నడవగలుగుతున్నాను. లేకపోతే మా ఇంటి పక్క వీధిలోనే సండే ప్రేయర్స్, సాటర్డే ప్రేయర్స్ అని, కానీ ఆటోలో వెళ్ళేదాన్ని. ఏమంటే నడవలేని పరిస్థితి. మరి ఈరోజు శోధనలు జయించడం ఎవరి చేతిలో ఉంది? న్యూట్రిషన్ చేతిలో ఉందా? ట్యాబ్లెట్స్ చేతిలో ఉందా? ట్యాబ్లెట్స్ కూడా ఒకలాంటివి ఇచ్చుకొని వస్తాయి. వాళ్ళు బ్లెస్ అవ్వడానికి, వాళ్ళ షాన్స్ బాగా బ్లెస్ అవ్వడానికి రకరకాల ట్యాబ్లెట్స్ చేస్తూ అవి మన మీద ప్రయోగాలు చేస్తుంది. ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడుతున్నా, ఎన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నా అంటే మీరు గ్రేట్ అని ఫీల్ అవుతుంటున్నారేమో, అదొక డెవిల్ ట్రాప్. దాంట్లో మీరు బయటపడాలంటే యెహోవాను ఆశ్రయించాలి, ఆయనే ఆధారమైనాడని ఆయనను హత్తుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి చూద్దాం. వాక్యము చదువుతూ బ్రతకగలుగుతున్నారంటే చూద్దాం. నేను మంచి మంచి ఫ్రూట్స్ కూడా తీసుకోవడం లేదు, ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్నాను అనేసి ఫ్రూట్స్ కూడా తీసుకోవడం లేదు, బట్ ఐఎమ్ సర్వైవింగ్ మై సెల్ఫ్. ముందు తిన్నాను, తిన్నదానికంటే ఆరోగ్యంగా తిన్నట్లే ఉంటున్నాను. ఆమేన్. ఆమేన్. టాబ్లెట్స్ తీసుకున్నా, ఫుడ్ తీసుకున్నా, సూప్స్ తీసుకున్నా, బ్లా 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 అన్నీ తీసుకున్నా, ఓవర్ ఫుడ్ లాగా ఓవర్ వెయిట్లో ఉన్నానే తప్పనిచ్చి ఈరోజు ఉన్న ఆశీర్వాదపరమైన నడిపింపులో నేను లేను. మీకు తెలుసో తెలియదు, నేను కూర్చొని ఆటపోతే ఎక్కువ శాతం నేను ఎక్కువసేపు నిలబడలేను, కానీ ఇప్పుడు నేను నిలబడగలుగుతున్నాను. ప్రైజ్ లార్డ్. ఉంటుంటే నేను వాక్యం పద్ధతుల్లో వద్దులే నాకు వచ్చాను, ఇంకా నేను 2 మంది కూర్చుంటా అని అంటాను. మీకు తెలుసు నా బలహీనత కదా. కానీ ఇక్కడ కూర్చునేది లేదు, ఇది కావాలనే మీకు కనబడాలని ఇక్కడ కూర్చుంటున్నాను. ఫస్ట్ నుండి నేను కూర్చొని మెసేజ్ చెప్తాను. అయితే గతంలో అలా లేను నేను, ఎన్ని గంటలైనా నిలబడతాను, ఎంతమందికైనా ప్రయత్నిస్తాను. సో మళ్ళీ ఆ పరిస్థితిని, మళ్ళీ ఆ స్థితిగతిని, మళ్ళీ ఆ శక్తిని దేవుడు అనుకూలింపజేసినాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈరోజు మీ యొక్క రిజర్వేషన్ కావాలని మీరే స్వతంత్రించుకోవాలి. మీకు ఎంతగా విశ్వాసం ఉంటే అంతగా పంచిచ్చినాడంటాడు రోమిలకు రాసిన పత్రిక 12:2 ఆ పంచిచ్చిన దాన్ని నువ్వు ఆస్వాదించకపోతే ఆ విశ్వాసం, ఆ పునరుద్ధాన శక్తి నీ జీవితంలో వ్యర్థమైపోయినట్టని. హల్లెలూయా. నీ జీవితంలో ఆ పునరుద్ధాన శక్తిని నువ్వు అప్లై చేసుకుంటుంటే రోగము, దయ్యము, వ్యసనము, ఇరుకు, ఇబ్బందులు అన్నీ పారిపోతాయి. హల్లెలూయా. అందుకే 23:1 యెహోవా నా కాపరి నాకు లేమి. ఇప్పుడు లేమి కలిగిందంటే హెల్త్లో కావచ్చు, వెల్త్లో కావచ్చు, మరి ఆత్మలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు. యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు, సాతానా నాకు ఏమి కలగదు, సాతానా నా జీవితంలో ఉండడానికి వీలేదు. గెట్ అవుట్. లేమి కలగకూడదు. ఎక్కడ? ఆలోచనలో లేమి కలగకూడదు, మాట్లాడే దాంట్లో లేమి కలగదు, పరిస్థితులలో లేమి కలగకూడదు. అలా ఉంటేనే దేవుడి జీవితంలో ఒక గొప్ప బ్రేక్ చూపించగలడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి అందరికీ తెలిసిన వచనాలే, కానీ మనం పలకడానికి తెలీదా? సోమరులుగా ఉంటుంది. అవునండి. మరి మనం తినే ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యంగా ఉంటామా, లేకపోతే మనం మాట్లాడుతున్న వాక్యం వల్ల ఆరోగ్యంగా ఉంటామా అంటే నేను డైరెక్ట్గా అనుభూతి చెంది సజీవ సాక్ష్యంగా మీ ముందు ఉన్నానండి. వాక్యం వలన బ్రతుకుతాము, వాక్యం వలన సర్వైవ్ అవుతాము. ఎక్కువ టైమ్స్ మాట్లాడండి, ఎక్కువ భాషను మాట్లాడండి, ఎక్కువ అభిషేకాన్ని తీసుకోండి. ఆటోమేటిక్గా మన జీవితాలలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ సెట్ అయిపోతాయి. ఏవైతే డాక్టర్స్ జరగవు, కావు, కూడదు అంటారో అవన్నీ జరుగుతాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 చూసుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19
బాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. నీ ప్రతి అవసరమును తీర్చు. నీ అనే దగ్గర ఏమని చెప్పాలా? నా ప్రతి అవసరత తీర్చు. ఆయన మహిమైశ్వర్యంలో నా ప్రతి అవసరత తీర్చబోతున్న దేవానికి స్తోత్రం. వెళ్తూ దారిలో వెళ్తూ కూడా ఉన్నారు. నా ప్రతి అవసరత తీర్చబడుగా, నా ప్రతి అవసరత ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఎస్ లార్డ్, యు ఆర్ విత్ మీ. నేను ఒక్కదాన్ని వెళ్తున్నప్పుడు పిచ్చిన అలాగే ఉంటాను. నా మీద ఎవరికి కదులంతా కనపడదు. కానీ నేను నడుస్తూనే వెళ్తున్న దాంట్లోనే ఎస్ యు ఆర్ విత్ మీ, యు ఆర్ డూయింగ్ సంథింగ్ స్పెషల్ ఇన్ మై లైఫ్. సో ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ దట్ పాపా. థ్యాంక్ యూ. ఎప్పుడు మన థాట్స్ని ఆయనతో మింగిల్ చేసుకుంటూ, ఆయనని ఇన్వాల్వ్ చేస్తూ, మనం పిచ్చి వాళ్ళలాగా దాన్ని నమ్ముతాము, పసిపిల్లలలాగా దాన్ని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు దాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాత్రమే తన ఐశ్వర్యములో ఉన్న వాటన్నిటినీ మనకు ఇవ్వగలిగిన తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. 37 కీర్తనలు 21 చూడండి. సంకీర్తనలు 37:21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చగైందురు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్తులు. భక్తిహీనులైతే అప్పులు చేశారంటే ఆ తీర్చడంలోనే చచ్చిపోతారు. కానీ నీతిమంతులు దాక్షిణ్యం కలిగి మరి దానం చేస్తారంటే అప్పు ఉండకూడదు. ఆమేన్. నేను నీతిమంతుల లిస్టులో ఉన్నాను కాబట్టి నా మీద అప్పు అనేది ఉండకూడదు. భగవాన్ చెప్తామా? ఆమేన్. ఒకవేళ పొరపాటున అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ అప్పు తీర్చుతాను, నేను తీరవకుండా చచ్చిపోను అనే ఒక ఉద్దేశంతో మనం ఉండాలి. హల్లెలూయా. మోస్ట్లీ దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండానే దేవుడు మనకు మిరాక్యులస్ గా గ్రేస్ ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. ప్రాక్టికల్ గా మనము దేవుని నమ్మగలిగితే దాన్ని మనం చూడగలుగుతాం. మరి అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 చూద్దామండి. 4:6. చింతపడదు కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి మొరపెట్టండి. 4:13. మనకు దేవుని బలపరచాలి, దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆమేన్. వాక్యం అనేది 2 అంచుల ఖడ్గం కదండి. సమ్మేళనంగా మనం మాట్లాడే విధానాన్ని బట్టి ప్రభువే ఆధారము, ప్రభువే సమస్తమని ప్రభుని చెరగలిగితే ప్రభు మన జీవితాలలో ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? సమస్తమును సాధ్యమే అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్తములు నీకు ఒక ప్రాబ్లమేనా? దేవుడికి ప్రాబ్లం కాదు. సమస్తమైన వాటిని చేయగలిగిన దేవుని గణపరచడానికి అందరం లేచి నిలబడదాం. అయ్యా, నాతో నువ్వుంటే చాలు, నా పరిస్థితులలో స్థితిగతులలో నన్ను దీవించే దేవుడు అన్నావు. నువ్వు అప్పు చేయవు కానీ అప్పు ఇచ్చేదవు. నీ జీవితంలో ఒక్క త్రోగులో వచ్చిన సాతాను 7 త్రోగుల గుండా పారిపోతాడు. హల్లెలూయా.